ఓం శాంతి. నమస్తే. సక్సెస్కి ఫార్ములా ఏంటి? కొన్ని వందల సంవత్సరాలు బట్టి దీనికి అనేక డెఫినేషన్స్ అనేటువంటివి వచ్చాయి. సో మోస్ట్ కామన్గా మనం వినే ఆన్సర్ ఏంటి? హార్డ్ వర్క్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, లేదంటే ఇంటెలిజెంట్ అయి ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, ఒక్కోసారి రిసోర్సెస్ లైక్ డబ్బు ఉండాలి, చేతిలో మనుషులు ఉండాలి, చుట్టుపక్కల హెల్ప్ చేయగలిగే వాళ్ళు. సో ఇలాగ మనం ఎన్నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సక్సెస్ మనకి తెలుసు. బయట లైక్ మంచి కాలేజెస్లో చదువుకోవాలి, మంచి కంపెనీలో జాబ్ రావాలి, ఇవన్నీ ఉంటే నేను మంచి సక్సెస్ఫుల్ అవుతాను అనేసి, రైట్? సో సక్సెస్కి కావాల్సినటువంటి ఇలాంటి అనేక ఫార్ములాస్ మనకి తెలుసు. కానీ ఇవాళ ఈ ఫార్ములాస్ అందరూ అప్లై చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఇంటెలిజెంట్ ఉంటారు, అన్నీ ఉంటారు. బట్ వీటిల్లో కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి, రైట్? దేర్ ఆర్ సమ్ సీక్రెట్ ఎలిమెంట్స్ టు సక్సెస్. అవి సీక్రెట్ అంటే ఎవరికి తెలియవు అని కావు, అవి చాలా సైలెంట్గా గుప్తంగా ఉంటాయి. సో అవి బయటికి కనిపించినటువంటివి. టాలెంట్ అని అనుకుంటారు, కానీ టాలెంట్ కూడా కొన్నాళ్ళకి తెలుస్తుంది బయటికి. వెదర్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి టాలెంటెడ్ సింగర్ అవ్వాలి అనుకున్నట్లయితే నిజంగా బాగా పాడగలరా లేదా క్లియర్గా బయటికి తెలిసిపోతుంది. సో టాలెంట్ వీటన్నిటికన్నా కూడా సీక్రెట్గా ఉన్నటువంటి కొన్ని సక్సెస్ ఫార్ములాస్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది మీకు వినడానికి కూడా ఆశ్చర్యంగా కలిగేటువంటిదే సహనం, ఓర్పు. చూడండి, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా దాని సమయంలోనే అది కంప్లీట్గా మనకి వికసిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చాలా ఫ్రూట్స్ తినలేకపోతున్నాం. ఎందుకు తినలేకపోతున్నాము? అవి సహజంగా రైపన్ అవ్వడానికి మనం వాటికి టైం ఇవ్వట్లేదు. దానికి రకరకాల కెమికల్స్ వేసి లేదంటే ముందే మగ్గబెట్టేసి రకరకాలు చేస్తున్నారు. కానీ నేచర్కి దానికి సంబంధించినటువంటి కొన్ని లాస్ ఉన్నాయి. ఒక మామిడి పండు మగ్గడానికి ఇంత సమయం పడుతుంది, అంతవరకు మనం వెయిట్ చేయకపోతే తిన్నా కూడా బయటికి మంచి టేస్టీగా ఉండొచ్చు, మంచి లుక్ ఉండొచ్చు, కానీ తిన్నప్పుడు పుల్లగా అనిపించేస్తాం. ఇన్ ద సేమ్ వే మన లైఫ్లో కూడా ప్రతి దానికి ఒక టైం, ఒక సమయం ఉంటుంది. ఈ కాలంలో అంత ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ రిజల్ట్ ఎంత ఇన్స్టెంట్గా వస్తుందో అంత త్వరగా కూడా అది పోతుంది. ఈ కాలంలో ఎంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ అయిపోయారు అంటే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి ఏక్ దిన్ కా రాజాలు చాలామంది అయిపోయారు. ఒక్కరోజుకు వైరల్ అవుతారు వాళ్ళంతే. తర్వాత రెండో రోజు ఎవరికి వాళ్ళ పేరు కూడా గుర్తుండదు, రైట్? ఒక్కొక్కసారి అలా వైరల్ అవ్వడానికి కొంతమంది ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా క్లియర్గా, రైట్? సో ఈ విధమైనటువంటి తొందరపాటు ఎప్పుడైతే మనకు ఉంటుందో, తొందరపాటు వల్ల రావాల్సినంత సక్సెస్ రాకపోవడమే కాకుండా అది చాలా షార్ట్ లివ్డ్గా ఉంటుంది. దాన్ని మనం ఎంజాయ్ చేసే లోపలే అది పోతుంది. ఆర్ దాని ఎంజాయ్మెంట్ వల్ల మనకి నెగిటివిటీ వస్తుంది, అంటే మనకి దానివల్ల నష్టం వస్తుంది తప్ప లాభం అనేటువంటిది ఉండదు, రైట్? సో ద ఫస్ట్ సీక్రెట్ టు సక్సెస్ ఈజ్ టు బీ పేషెంట్, సహనం, ఓర్పు. రెండవది నమ్రత, అంటే హంబుల్నెస్. ఎప్పుడైతే ఒక వ్యక్తికి నా సక్సెస్ ఎంత గొప్పది అనేటువంటి ఆ నా అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే వాళ్ళ యొక్క డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా కూడా మన సక్సెస్ మన ఒక్కరిదే అవ్వదు. దాంట్లో చాలామంది యొక్క భాగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటుంది. కొందరి యొక్క పార్టిసిపేషన్ డైరెక్ట్గా కనిపిస్తుంది, కొందరు కనిపించరు. బట్ ఎప్పుడైతే నేనే చేశాను అనేటువంటిది వస్తుందో అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త ఏమవుతుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అంటారు కదా, తను నిల్చున్న కొమ్మని తనే గొడ్డలతో కొట్టేసుకోవడము అనేసి. ఇప్పుడు కొమ్మే లేకపోతే పక్షి దేని మీద నిల్చుంటుంది?
కాబట్టి ఏ వ్యక్తిలో అయితే హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేటువంటి క్వాలిటీ ఉంటుందో వాళ్ళు ఆ సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా దానికి కృతజ్ఞతా భావనతో అంటే గ్రాటిట్యూడ్తో ఉంటారు. ఎంతెంత మనకి గ్రాటిట్యూడ్ ఉన్నట్లయితే అంతంతగా గ్రాటిట్యూడ్ ఈజ్ అ వెరీ హై పాజిటివ్ ఎనర్జీ. ఇదేం మాయా మంత్రం కాదు, దీని వెనకాతలో ఉన్న లాజిక్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంలో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది సక్సెస్ని నిలబెడుతుందన్నమాట. కానీ ఎప్పుడైతే అహంకారం వస్తుందో అహంకారంలో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్న కారణంగా కొంతసేపు వరకు చాలా మనం అందరి దగ్గర ఆహా ఓహో అని అనిపించుకుంటాం. కానీ వెంటనే ఆ అహంకారం ఏం చేస్తుంది, కిందకి పడేస్తుంది అన్నమాట. అందుకనే రెండవ క్వాలిటీ సక్సెస్కు ఉండవలసినటువంటిది హంబుల్నెస్. అండ్ మూడవది ఆల్వేస్ సే ఎస్. ఎప్పుడు కూడా హాజీ ఎస్. ఎస్ అంటే లేనిది ఉన్నట్టుగా అబద్ధం చెప్పమని కాదు. ఎంత చిన్న ఆపర్చునిటీ మనకి లభించినా దానికి ఇది నా లెవెల్ పని కాదు, ఇది నేను చేయగలిగింది కాదు అని దాన్ని మనం పక్కకు పెట్టకూడదు. చాలామంది ప్రపంచంలో గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరూ మన గౌరవనీయులైనటువంటి పూర్వ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే వారు రామేశ్వరం అనేటువంటి తమిళనాడులోని చిన్న ఊర్లో, ఇప్పటికీ రామేశ్వరం చాలా చిన్న ఊరే, అక్కడ పేపర్ బాయ్ కింద పనిచేసేవారు. అక్కడి నుంచి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. రైట్. అలాగే ఇప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత వాళ్ళ విలేజ్ కరెంట్ వచ్చింది. రైట్. సో నెవర్ సే నో. మనకి ఏ ఆపర్చునిటీ లైఫ్ మనకి ఇచ్చినా దాంట్లో నేను ఎలాగ పైకి ఎదగాలి అని ఆలోచించాను. ఇది నా లెవెల్ కాదు, ఇది నాకు సరిపోదు, నా టాలెంట్ దీనికన్నా ఎక్కువ అని మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ ఎప్పుడైతే చేసుకుంటామో, ఎప్పుడైతే మనం నో 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 అని అంటామో ఆపర్చునిటీస్ కూడా మనకి నో అని అంటాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం నేర్చుకోగలిగేది ఏదో ఒకటి ఉంటుంది. సో వీ కెన్ టేక్ ద ఆపర్చునిటీ, లెర్న్ ఫ్రమ్ ఇట్. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎక్కడ మనం కొనుక్కోలేం. ఎక్స్పీరియన్స్ అనేది మనం పని చేసినప్పుడే మనకు వస్తుంది. కాబట్టి మనం ఎలాంటి చిన్నదైనా పెద్ద ఆపర్చునిటీ అయినా తీసుకుని దాని నుంచి మనం ఎక్స్పీరియన్స్ లెర్న్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకి లైఫ్లో తర్వాత పనికి వస్తుంది. సో థర్డ్ సీక్రెట్ ఫార్ములా అనేటువంటిది సేయింగ్ ఎస్. మన యొక్క అనవసరమైన భేషజాన్ని, ఈగోని పక్కన పెట్టి సే ఎస్. ఆ హంబుల్నెస్ అనేటువంటి క్వాలిటీ ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచి మనకి సక్సెస్ వస్తుంది. ఎందుకు ఈ క్వాలిటీస్ గురించి చెప్పడం జరుగుతుంది అంటే నేటి టూ మచ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్కి ఆధారమని మర్చిపోతున్నాం. దాని కారణంగా చాలామంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. అవ్వట్లేదా అంటే అవుతున్నారు, కానీ ఎంతకాలం దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు? ఆ సక్సెస్ వాళ్ళ లైఫ్లో ఆనందాన్ని తీసుకొస్తుందా, దుఃఖాన్ని తీసుకొస్తుందా? వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ సక్సెస్? అది తర్వాత కూర్చుని ఆలోచించి బాధపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనలో నమ్రత క్వాలిటీ ఉంటుందో, ఎప్పుడైతే మనలో సహనం ఉంటుందో, ఓర్పు ఉంటుందో, అది మనకి సక్సెస్ని కొంచెం డిలే చేసినా ఇట్ విల్ బీ అ లాంగ్ లాస్టింగ్ థింగ్. కాబట్టి నేటి యూత్, యువత అందరూ కూడా ఇలాంటి మారల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఇండివిజువల్. ఓం శాంతి. నమస్తే.